తెలంగాణలో సెక్షన్ 22A దుర్వినియోగం, రెవెన్యూ శాఖలో అడ్డగోలు అవినీతి ఆరోపణలు. రాహుల్ గాంధీకి హరీష్ రావు బహిరంగ లేఖ. 22A పై కీలక నిర్ణయం తీసుకునే యోచనలో ప్రభుత్వం. పాత 22A జాబితాతో ముందుకు వెళ్లనున్న సర్కార్. 2023 డిసెంబర్ నాటి జాబితాకే మొగ్గు. ఖమ్మం జిల్లాలో నేడు పొంగులేటి పర్యటన. సత్తుపల్లి మండలంలో భూ రీసర్వే సదస్సు. ఆ తర్వాత రైతులతో మంత్రి ముఖాముఖి. మంత్రి కొండా సురేఖకు షోకాస్ నోటీసులు. సుస్మిత వ్యాఖ్యలపై వివరణ కోరిన క్రమశిక్షణ కమిటీ. ఎమ్మెల్యే మీద కామెంట్లపై చిన్నారెడ్డికి నోటీసులు. ఇవాళ మహాబలిపురంలో దక్షిణ జోనల్ కౌన్సిల్ భేటీ. పునర్విభజన చట్టం పెండింగ్ అంశాలను లేవనెత్తనున్న చంద్రబాబు. తెలంగాణ నుంచి హాజరు కానున్న డిప్యూటీ సీఎం భట్టి. మున్సిపల్ ఎలక్షన్స్ కు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్. ఎన్నికలు నిర్వహించాలంటూ ఎస్ఈసీకి ఆదేశం. బీసీలకు 33.33% రిజర్వేషన్లు అమలు. స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలన్న జగన్. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని కామెంట్. గెలుపే లక్ష్యంగా పనిచేయాలని దిశానిర్దేశం. కాసేపట్లో ఏపీ అసెంబ్లీ చివరి రోజు సమావేశాలు. మేయర్ ప్రత్యక్ష ఎన్నిక బిల్లుకు ఇప్పటికే ఆమోదం. గూగుల్ డేటా సెంటర్, డిఎస్సి నియామకాలపై క్లారిటీ. ఇవాళ అసెంబ్లీ మీడియా పాయింట్ కు ఏలేటి. పొంగులేటి అక్రమాస్తులపై ఆధారాలతో వస్తానన్న ఎమ్మెల్యే. చర్చకు రావాలంటూ రెవెన్యూ శాఖ మంత్రికి సవాల్. క్యూర్లో ఈ నెల 27 నుంచి ఇందిరమ్మ ఇళ్లకు లాటరీ. డ్రాలో పేర్లొచ్చిన వారికి ఎల్ఐజీ ఫ్లాట్లు. హౌసింగ్ బోర్డు, మీ సేవ వెబ్సైట్లలో నేడు జాబితా. సాయి కృష్ణ లాకప్ డెత్ కేసుపై హైకోర్టులో విచారణ. పోలీసులు కౌంటర్ దాఖలు చేసే అవకాశం. పోలీసుల తీరుపై ఇటీవలే కోర్టు ఆగ్రహం. మేడ్చల్ జిల్లా కీసరలో అగ్ని ప్రమాదం. ఒక హోటల్లో పేలిన గ్యాస్ సిలిండర్. 5 లక్షల వరకు ఆస్తి నష్టం. ఫేక్ కాల్ సెంటర్ స్కామ్ పై ఎఫ్బీఐ దర్యాప్తు. 200 కోట్ల స్కామ్ జరిగినట్లు గుర్తింపు. హైదరాబాద్ లోని ఈడీ అధికారులతో ఎఫ్బీఐ భేటీ. విశాఖ సముద్రంలో మత్స్యకారుడు గల్లంతు. ఈ నెల 16న వేటకు వెళ్లిన బోటు. అప్పన్న అనే మత్స్యకారుడు గల్లంతు. అర్ధరాత్రి ఆర్టీసీ బస్సుపై రాళ్ల దాడి. మేడికొండూరు, సత్తెనపల్లి మధ్యలో అటాక్. రాళ్ల దాడిలో బస్సు అద్దాలు ధ్వంసం. ఇవాళ రాజీవ్ గాంధీ 82వ జయంతి. ఢిల్లీలో వీర్ భూమిలో ఘన నివాళి. హాజరైన సోనియా, రాహుల్, ప్రియాంక ఖర్గే.